గుడ్ మార్నింగ్ వర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఒక ఫ్లైట్ కంట్రోలర్, డ్రోన్స్ ఒక ఫ్లైట్ కంట్రోలర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి డీజేఐకి సంబంధించిన కంపెనీ అండ్ నాజా సిరీస్ మాట. ఈ నాజాలో ఇది లైట్ అంటే స్టార్టింగ్ బేసిక్ వర్షన్ అనమాట. ఇది ఈ బేసిక్ వర్షన్ ఇందులోకి వచ్చేసరికి మనకి 6 మోటార్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు ఏంటనేది నేను అనదర్ వీడియో చేస్తాను, ఇంకో వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే దీన్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి అనేది నేనైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే కనుక మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చిండు. సో ఇది మొత్తం త్రూఅవుట్ ది యూజర్ మాన్యువల్ కాదు, జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ బేసిక్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. అండ్ ఇంకోసారికి ఆల్రెడీ మనకి ఆన్లైన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా జరుగుతుంది. సో యూజర్ మాన్యువల్ అదే డౌన్లోడ్ చేసుకుని మనం ఇది ఎట్లా ఓపెన్ చేస్తుంది ఏంటనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి నాజా జీపీఎస్ మాట. ఇది ఒక జీపీఎస్ ఎట్లా ఉంటుందనేది చూద్దాము. ఓకే, ఇదైతే కనుక నాజా సిరీస్ డీజే కంపెనీలో ఒక జీపీఎస్ మాట. మనకి కాస్టింగ్ అరౌండ్ జీపీఎస్ వచ్చేసరికి 2000 3000 అట్లా ఉంటుంది. ఇది కిట్ ఇట్లా కనుక 12,000 అట్లా పడుతుంది. అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, నేనైతే చెప్తాను. ఇది వచ్చేసరికి ఈ ఈ జీపీఎస్ ఏదైతే ఉందో జీపీఎస్ని మౌంట్ చేయడానికి ఇది ఒక స్టాండ్ మాట. స్టాండ్ అయితే ఇచ్చిండు. అండ్ ఇంకా ఏమి ఇచ్చిండంటే మనకి కొన్ని వైర్లు అయితే ఇచ్చిండు. ఇవి 3 పిన్ వైర్స్ అన్నమాట. 3 పిన్ వైర్స్ ఎక్కువ డ్రోన్స్ సంబంధించిన 3 పిన్ వైర్స్ ఇచ్చే దాంట్లో ఎక్కువగా ఏమేమి కలర్స్ ఇస్తాడంటే బ్రౌన్, రెడ్, ఆరెంజ్ అని ఎక్కువగా ఇస్తాడు. అట్లా ఎందుకు ఇస్తాడంటే ఫస్ట్ బ్రౌన్ వచ్చేసరికి గ్రౌండింగ్ అంటమాట. ఓకే, నా దగ్గర ఒక రిసీవర్ ఉంది. రిసీవర్ ఒక వైర్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ రిసీవర్కి ఈ బ్రౌన్ ఏదైతే ఉందో బ్రౌన్ వచ్చేసరికి గ్రౌండ్ వైర్ అన్నమాట. రెడ్ వైర్ ఏమో వీసీసీ, ఈ ఆరెంజ్ ఏమో సిగ్నల్. సేమ్ ఇదే ప్యాటర్న్ అన్ని డ్రోన్ యొక్క వైర్స్కి యూస్ చేస్తామన్నమాట. సో ఇందులో ఈ ఫ్లైట్ కంట్రోలర్లో ఇచ్చిన వైర్ ప్యాటర్న్ కూడా అట్లానే ఉన్నది చూడండి. బ్రౌన్, రెడ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆరెంజ్ బదులు లైట్ బ్రౌన్ ఇచ్చిండు. కిందేమో డార్క్ బ్రౌన్, పైనేమో లైట్ బ్రౌన్ ఆర్ ఎల్లో అని కూడా అనుకోవచ్చు, డార్క్ ఎల్లో. సో అయితే ఈ వైర్స్ ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్లైట్ కంట్రోలర్ అనమాట. మెయిన్ పార్ట్ ఇదే ఇందులో. సో దీన్ని ఎట్లా కనెక్ట్ చేసి ఎట్లా వాడచ్చు అనేది నేను వీడియో అయితే చేశాను. ఇది వచ్చేసరికి ఇప్పుడు దీనికి ఒక యూఎస్బి పోర్ట్ మాట. ఇది జస్ట్ యూఎస్బి పోర్ట్ అండ్ దీనికి ఒక లైటింగ్ మాడ్యూల్. ఈ లైటింగ్ మాడ్యూల్ కనెక్ట్ చేసుకోవడం మనకి ఇక్కడ ఆల్రెడీ లైట్ ఎల్ఈడి పోర్ట్ అనేది చెప్పి ఇచ్చిండు. అండ్ దీనికి వచ్చేసరికి పవర్ సప్లై మాడ్యూల్ అన్నమాట. ఇప్పుడు ఇది పవర్ సప్లై, అది జస్ట్ ఏంటంటే 3.3 వోల్ట్కి వర్క్ అవుతుంది. సో మనకి డ్రోన్స్లో మనకి ఎక్కువ 12 వోల్ట్ యూస్ చేయడం వల్ల ఇది కంట్రోలర్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. సో ఆ పర్పస్లో మనం ఈ కంట్రోలర్ ఇది యూస్ చేసుకుని దీని నుంచి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చిండు, ఒక యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చిండు. ఈ యూఎస్బి కేబుల్ కూడా ఈ యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చిండు. సో ఇప్పటికి వచ్చేసరికి మనం ఇది మెయిన్ కంట్రోలర్ కదా. మెయిన్ కంట్రోలర్లో మనం ఈ మెయిన్ కంట్రోలర్ ఏంటంటే బేసికలీ ఈ నాజా లైట్ ఏదైతే ఉందో లైట్ 6 మోటార్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను చూపిస్తాను. ఇంకొన్ని ఇది చూడగానే చాలా నాకైతే నచ్చింది. ఎందుకంటే ఈ చిన్న సైజు ఫ్లైట్ కంట్రోలర్ యూస్ చేయడం అనేది ఫస్ట్ టైము. నేను ఆల్రెడీ ప్రీవియస్గా వేరే ఫ్లైట్ కంట్రోలర్ యూస్ చేశాను. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే యూస్ చేశాను నేను ప్రీవియస్గా. కాకపోతే ఇదేంటంటే లెంత్ ఎక్కువ ఉండడం అండ్ ఇది వచ్చేసరికి ఆటో పైలటింగ్ మోడ్ అనమాట. ఇందులో ఆటో పైలటింగ్ మోడ్ ఉందో లేదో నాకు తెలీదు నాజా లైట్లో. సో నేను ఇన్ డీటెయిల్గా దీనికి సంబంధించిన ఒక టెక్నికల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఎలక్ట్రానిక్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.